కొయ్యలగూడెం హైవే రోడ్డుపై దిక్కుతోచక అయోమయ స్థితిలో ఉన్న ఓ అభాగ్యుడిని అమ్మా నాన్న అనాథాశ్రమం సిబ్బంది గుర్తించారు. పాపం భోజనం చేయక నీరసించిపోయి చాలా బలహీనంగా కనపడ్డాడు. సిబ్బంది అతని దగ్గరకు వెళ్ళి నీకు మంచి భోజనం పెడతాము అంటూ చెప్పి ఆశ్రమ వ్యాన్లోకి ఎక్కించి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చి ఆశ్రయాన్ని కల్పించారు. కొద్ది రోజుల తరువాత ఈ అభాగ్యుని ఆచూకీ కోసం నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ పోలీసు సిబ్బంది వారు సేవాశ్రమానికి వచ్చారు. నా పేరు సాయి కుమార్. మేము నార్కెట్పల్లి పిఎస్ నుంచి వచ్చినాం. మాకు 2 రోజుల క్రితం చెరుగట్టు నుంచి చెరుగట్టుకి వచ్చి కొంతమంది నిద్రేసి వెళ్ళిపోతారు. సో అక్కడ మిస్ అయినట్టు ఒక కంప్లైంట్ నార్కెట్పల్లి పిఎస్లో వచ్చింది. సో తద్వారా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. సో ఇక్కడ చౌటుప్పల్లో అమ్మ నాన్న ఆశ్రమంలో ఈ పర్సన్ ఉన్నారని తెలిసింది. సో ఇప్పుడు ఈ పర్సన్ని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న కల్పిస్తేందుకు మేము ఇక్కడికి వచ్చినాం. అనంతరం ఈ అభాగ్యుడిని వారితో పాటు తీసుకువెళ్ళి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అలా దిక్కులేని వారికి దిక్కై ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఈ నిర్భాగ్యుడిని ఆదుకుంటే ఆ అభాగ్యుని ఆచూకి తెలుసుకొని అతడిని క్షేమంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన నార్కెట్పల్లి పోలీసుల సేవలు ప్రశంసనీయం.